మీ టీవీ5 న్యూస్ ఛానల్. రహదారి భద్రతపై సికింద్రాబాద్ ఆర్టీఏ పోలీసుల సంయుక్త అవగాహన ర్యాలీ. రహదారి భద్రత మాసోత్సవాల నేపథ్యంలో సికింద్రాబాద్ ఆర్టీఏ అధికారులు, తిరుమలగిరి పోలీసులు సంయుక్తంగా తిరుమలగిరి కూడలి వద్ద ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు. ట్రాఫిక్ నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించాలని వాహనదారులను కోరారు. ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమలగిరి ఆర్టీఏ అధికారి ఎర్రిస్వామి మాట్లాడుతూ, గత నెల రోజులుగా సికింద్రాబాద్ పరిధిలో రహదారి భద్రత నిమిత్తం అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు వాహనాలపై వెళ్లేటప్పుడు అధిక వేగంతో వెళ్లకుండా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నియమాలను పాటిస్తూ ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. వాహనదారులు సకాలంలో లైసెన్సులను రెన్యువల్ చేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ అధికారులు, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ కానిస్టేబుళ్లు మరియు ఇతరులు పాల్గొన్నారు. డిస్ప్లే చేస్తుంది. పాదాచారులకు మరియు వాహనదారులకు అవగాహన ఈ రహదారి మాసోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు వివిధ చోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు వాహనదారులు ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు, సురక్షితంగా తమ గమ్యస్థానాలకు వెళ్ళాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా రహదారి భద్రతలో భాగంగా ఎవరు కూడా ఎక్కువ డ్రైవింగ్ చేయకూడదని, ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదని చెప్పేసి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని చెప్పేసి, సిగ్నల్ జంపింగ్ చేయకూడదని చెప్పేసి అందరినీ చూడడం జరిగింది. అందరూ కూడా రహదారి నియమాలు పాటిస్తూ తమ గమ్యస్థానాలను సురక్షితంగా తీసుకోవాలని, అదేవిధంగా ఎదుటివారికి కూడా ప్రమాదాలు జరగకుండా నివారించగలుగుతామని అందరూ కూడా రహదారి నియమాలు పాటించాలని ఈరోజు రహదారి మాసోత్సవాల సందర్భంగా తిరుమలగిరి ఆర్టీఏ ఆఫీస్ తరఫున నేను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎర్రిస్వామి మరియు మా యొక్క జయచంద్ర ఎంవే గారు, మా ఏఎంఏ గారు మరియు మిగతా సిబ్బంది, మా ట్రాఫిక్ సిఐ గారు, మిగతా సబ్ ఇన్స్పెక్టర్సు మరియు మా కానిస్టేబుల్ హోంగార్డ్స్ అందరూ ఈరోజు మాసోత్సవాల సందర్భంగా జనవరి 1 నుంచి మేము 31 జనవరి వరకు రహదారి మాసోత్సవాలు జరుపుతున్నాము. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మేము ర్యాలీ నిర్వహించాము పోలీసు శాఖ ఆధ్వర్యంలో. అదేవిధంగా మేము ఇక్కడ పాదచారులకు, టూ వీలర్ నడిపే వాహనదారులకు, కారు నడిపే వారికి సూచనలు ఇచ్చాము. ఇందులో భాగంగా ఏంటంటే కంపల్సరీ టూ వీలర్ నడిపే వాళ్ళు హెల్మెట్ పెట్టుకున్న తర్వాతనే వెహికల్ నడపాలి, కారు నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకొని కారు నడపాలి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయరాదు అని సూచనలు ఇస్తున్నాము. ప్రమాదాలు అరికట్టడమే మన యొక్క ఉద్దేశము. ఇందులో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. 31 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి తెలియపరుస్తున్నాం. ఇందులో భాగంగా మేము ప్రతిరోజు వివిధ స్కూళ్ళలో, కాలేజీల్లో మరియు ట్రాన్స్పోర్ట్ రవాణా డ్రైవర్లకు సూచనలు ఇస్తూ వస్తున్నాము. ఇది ఇంకా నిరంతరము 31 వరకు కొనసాగుతుందని తెలియపరుస్తున్నాం.